మనోజ్ని గుడ్డిగా నమ్మేసి అపారమైన నమ్మకం పెట్టుకొని వేర తిలకం దిద్ది మరీ జాబ్కి పంపిస్తుంది. అయితే మనోజ్ని చూసిన ఆవిడ, నీలాంటి వాళ్ళకి జాబ్ ఇచ్చేంత స్థాయి గొప్పతనం మాకైతే లేదు, నువ్వు ఆడవాళ్ళని డిస్రెస్పెక్టివ్గా మాట్లాడతావు, అలాంటి వాళ్ళకి జాబ్ ఇవ్వడం నా సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకోవడం అన్నట్టు చెప్తుందనమాట. అయితే కాళ్ళ ఏళ్ళ పడినట్టు బతిలాడుకుంటాడు, ప్లీజ్ మేడం మీ జాబ్ చాలా అవసరం మేడం అది. ఇప్పుడు నీకు అవసరం కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు, అయినా మీకు ఇచ్చేంత స్థాయి మాకుందా అంటూ జాబ్ అయితే ఇవ్వరనమాట. అయితే రోహిణి ఇంట్లో కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా మనోజ్ వచ్చాడేమో, జాబ్ వచ్చేసిందేమో అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఈ శృతి ఉండి, ఏంటి రోహిణి అంతలాగా ఎదురు చూస్తున్నావు అంటే, ఈరోజు మనోజ్కి 2-3 ఇంటర్వ్యూలు ఉన్నాయంటే, అప్పుడే ఎందుకు వెళ్ళడము, కొంచెం టైం తీసుకొని ఆలోచించుకొని అప్పుడు వెళ్ళొచ్చు కదా అన్నట్టు అంటూ, అలాగే మేమేమన్నా బాలులాగా ఇబ్బంది పెడుతున్నామా అంటే, నీకు తెలియంది కాదు కదా బాలు ఇంట్లో ఎంతెంత గొడవ చేస్తూ ఉంటాడో అని రోహిణి అంటూ ఉంటే, ఆ మాటలన్నీ విన్న మీనా చాలా కోపం తెచ్చుకుంటుంది. ఏమన్నాడు మా ఆయన, అసలు మా ఆయన ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు, ఒక మనిషి ఇంట్లో లేకపోతే అత్తయ్యగారిలాగా మాట్లాడుతున్నారే, వాళ్ళ మీద చాడీలు చెప్పడం, వెనకలు మాట్లాడడం అంటూ మీనా అందరిని తిడుతుందనమాట. మా ఆయన ఏమన్నా మోసాలు చేశాడా, అబద్ధాలు చెప్పాడా, లేకుంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయాడా అంటూ అందరినీ కడిగి పాడేస్తుందనమాట. అయితే ఈ ప్రభావతి, ఏంటే చదువుకున్న వాళ్ళ మధ్యలో ఇలా మాట్లాడుతున్నావు, నువ్వేం చదువుకున్నావని, అసలు నీకేం తెలుసని అని తిడుతూ ఉంటుంది వాళ్ళందరి ముందు. అయితే మీనా సరిగ్గానే సమాధానం చేస్తుంది. నాకు చదువు లేకపోయినా విజ్ఞత, వినయం అనేది ఉన్నాయి, ఇక్కడున్న వాళ్ళకి అవేమీ లేవు, సంస్కారం కూడా లేదు, నాకు అర్థమవుతుంది. లేని మనుషుల దగ్గర వాళ్ళ గురించి మాట్లాడడము, ఈ వెనకల మాట్లాడుకోవడం, ఇది చదువుకున్న వాళ్ళ లక్షణం అనిపించుకుంటుందా అని తిరిగి అడుగుతుందనమాట ప్రభావతిని. ఒక్క దెబ్బతో నోరు మూసుకుంటుంది.